హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా పతకముడి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నుంచి విలేజ్ వ్లాగ్స్ అయితే మీకు ముందరికి వస్తాయి. మా ఇంట్లో శాసి పనిచేస్తాడు. ఆ శాసి అయితే కట్టెలు కొడుతున్నాడు పొయ్యిలోకి. మేము పొద్దున్నే వేడి నీళ్ళు కాస్తాము. మా పిచ్చమ్మ వచ్చి బట్టలు ఉతుకుతుంది చాకులామా. ఇంకా పొద్దున్నే ఇంకా నీళ్లు కాస్తుంది. నాయనమ్మ అయితే మా తమ్ముడు కాలేజ్కి వెళ్తాడు కదా, పొద్దున్నే స్నానాలు చేస్తారు కదా వేడి నీళ్ళతో. నాయనమ్మ అయితే పూరికి కలుపుతుంది పిండి అయితే. అండ్ బోండాలకు కూడా గోధుమ పిండితో చేస్తుంది. మా హర్షిగాడు కూడా వచ్చాడు, నాతో పాటే ఉన్నాడు. వాడు కూడా మా బఫెలోని చూడండి, జస్ట్ జోకింగ్, మామూలుగా చూపించాను. మా మ్యాక్స్ గారిని చూడండి, ఫుల్గా ఎగురుతున్నాడు నన్ను చూసి. నేను చూడడం ఫస్ట్ టైము, దాన్ని 2 months తర్వాత చూశాను. చాలా బాగా అలవాటైంది మ్యాక్స్ గారు, మా తాతయ్య అయితే. దాని దగ్గర కూర్చొని ఆడిస్తూ ఉంటాడు ఇప్పుడు మ్యాక్స్ని అయితే. విలేజ్ వ్లాగ్స్, మంచి వ్లాగ్స్ అయితే మీ ముందరికి వస్తాయి. మమ్మీ అయితే, మేమైతే ఊరి నుంచి వచ్చాము కదా, మమ్మీ అయితే ఇల్లు దులుపుతుంది. నాయనమ్మ అయితే ఇంకా పని చేసుకుంటూ చూస్తుంది. మా విలేజ్ ఎంత గ్రీనరీగా ఉంది కదా, బాగుంటుంది. ఎంతైనా విలేజే బాగుంటుంది, సిటీస్ లైఫ్ అంతా బాగోదు. ఇట్లా ఫ్రీ ఎయిర్ ఉండదు, న్యాచురల్గా ఉండదు. ఇట్లాగా ఇదే మా ఇల్లు. నాయనమ్మ అయితే బోండా పిండి కలుపుతుంది, గోధుమ పిండితో కలుపుతుంది, అచ్చం గోధుమ పిండి. ఉల్లిపాయలు వేయకుండా, పచ్చిమిర్చి వేయకుండా, కారం, ఉప్పు, సోడా ఉప్పు వేసి చేస్తుంది. సూపర్గా ఉంటాయి. ఆయిల్ పీల్చదు. మళ్ళీ మైదా పిండి కూడా మంచిది కాదు కదా, గోధుమ పిండి మంచిది కదా, అందుకే చేస్తుంది. మా నాయనమ్మ ఎప్పటి నుంచో ఇలా చేస్తుంది గోధుమ పిండి బోండాలు. మీరు ట్రై చేసి చూడండి, ఇలాగా సూపర్గా ఉంటాయి. అండ్ మా మమ్మీ అయితే కర్రీ వేసేసింది. క్యాబేజ్ శనగపప్పు కూర ఇలా ఉడకబెట్టి చేస్తే సూపర్గా ఉంటుంది. పొద్దున్నే అన్నం వండుతారు. శాసి బరగొడ్లకు వెళ్తాడు కదా, ఇంకా పొద్దున్నే తింటాడని ఇలా వడకడుతుంది. వడగట్టినప్పుడు లోటా ఒత్తితే వాటర్ అన్నీ పోతాయంట, నాయనమ్మ చెప్పింది. ఇలాగా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ, మసాలా వేసి చేస్తేనే. ఈ కర్రీ రెసిపీ కూడా చూపిస్తాను. నాయనమ్మ గోధుమ పిండి బోండాలు వేస్తుంది, చూడండి ఎలా వేస్తాయో. మీరు ట్రై చేసి చూడండి. ఇట్లా అయితే చాలా హెల్తీ కదా గోధుమ పిండి బోండాలు. ఆయిల్ పీల్చదు, మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి బోండాలు అయితే. మా నాయనమ్మ వంటలు బాగా చేస్తుంది, ఏ వంట అయినా. మీకు కర్రీ రెసిపీ కూడా వస్తుంది ఈ వీడియోలో. మా నాయనమ్మకి వంటలు చేయడం ఇష్టము, అందుకే అన్నీ ఎక్కువ చేస్తుంది, అంతా చేస్తుంది, ఏ పనైనా చేస్తుంది వంట విషయంలో అయితే. మేము వచ్చినామంటే మాకు ఇష్టమైనవే చేస్తుంది రెసిపీస్, బోండాలని, పూరీస్, మాకు ఇష్టమైన కర్రీస్, రోటి పచ్చళ్ళు అలాంటివి చేస్తూ ఉంటుంది మేము వస్తే. చూడండి ఎంత బాగున్నాయో, మైదా పిండి బోండాలు లాగే ఉంటాయి, కాకపోతే గోధుమ పిండి బోండాలు. సూపర్గా ఉంటాయి, హెల్తీ కూడా. అండ్ ఇప్పుడు కర్రీ అయితే వేస్తున్నాము, తాలింపు. ఒక 2 tablespoon ఆయిల్ తీసుకొని, అండ్ పోపు దినుసులు, పసుపు, కరివేపాకు వేసాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసాము. ఈ బాగా వేగాలి. మా డాడీ గారు మ్యాక్స్ని బయటికి వెళ్ళి తీసుకొచ్చాడు, కొంచెంసేపు వాకింగ్ చేపియాలి దాన్ని కూడా. ఊరికే పండుకుంటే దానికి బోర్ కొట్టిద్ది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చింది మా మ్యాక్స్ గాడు. కర్రీ అయితే మగ్గుతుంది. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సూపర్గా ఉంటుంది మసాలాతో. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇలాగ ఉడకబెట్టుకొని తినండి, పచ్చి శనగపప్పు వేసుకొని, సూపర్గా ఉంటుంది. అండ్ ఈ ఉడకబెట్టింది చూడండి, నీళ్ళు మొత్తం ఉడిచినాయి కదా. కర్రీలో అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గినాయి కదా, వేసేసాను, కలుపుకున్నాను. లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టిన వాటిల్లో కూడా వేస్తాము, వాటర్లో కూడా.
ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా బోండాలు రెడీ అయిపోయాయి. ఇంకా నేను మమ్మీ తింటున్నాము. మా మమ్మీ సరిగ్గా లేదని నన్ను చూపి మాకండి. కారపొడి వేసుకొని బోండాలు అయితే తింటున్నాము మేము. ఇంకా కర్రీ అయితే మగ్గిపోయింది కదా, కారం వేసి కలిపేసుకోవడమే. ఒక 2 minutes పొయ్యి మీద ఉంచితే చాలు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.